ఫస్ట్ అయితే ఇక్కడ మనం వీళ్ళ అకౌంట్ లాగిన్ ప్రాబ్లమ్ అయితే చూపిస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అప్లోడ్ యువర్ ఐడి అని చూపిస్తుంది. ఇక్కడ మనము వాళ్ళ ఆధార్ కార్డ్ని అయితే సబ్మిట్ చేస్తున్నాము. సో ఈవెన్ ఈ ఆధార్ కార్డు కూడా మ్యాచ్ కాదనుకోండి, కానీ అయినా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రై అనదర్ వే ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకి ఓపెన్ చేసుకోవడానికి లాగిన్ టు ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మీరు అంతా కూడా లైవ్ ప్రూఫ్లో అయితే చూడొచ్చు. ఆల్రెడీ మనకి ఎలా ఓపెన్ అయింది అనేది ఇంతకుముందు వీడియోలో కూడా చూసి ఉంటారు. దీనికి మనం రికవరీ ప్రాసెస్ ఏం చేస్తే మనకి ఇలా లాగిన్ ఇన్స్టాగ్రామ్ అని లింక్ వచ్చింది, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే అకౌంట్ ఓపెన్ అయింది కదా. సో దీనికోసం చేయాల్సిన ఆ రికవరీ ప్రాసెస్ ఏంటిది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలోనైతే పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి. ఇక్కడైతే మనము అకౌంట్ టోటల్గా ఓపెన్ అయిన ప్రూఫ్ అయితే చూపించాం కదా. సో ఇప్పుడు ప్రాబ్లం నుంచి మనం రికవరీ ప్రాసెస్ ఏం చేసామనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి కాంటాక్ట్ అయినప్పుడు అకౌంట్ లాగిన్ అవ్వడము, దాని తర్వాత ఐడి కార్డ్ సబ్మిట్ చేయడం అయితే ట్రై చేసాము. ఈవెన్ మీరు ట్రై చేసేటప్పుడు కూడా మ్యాచ్ కాకపోయినా పర్వాలేదు, ఏదైనా ఒకటి నీట్గా ఉండే ఐడి కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి నార్మల్గా అయితే ఐడి కార్డు మ్యాచ్ కాలేదు అని రావాలి, కానీ ఇక్కడ మనకి ఐడి కార్డ్ తీసుకోకుండా ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరేం చేయండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ 2 అనే దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న ఈమెయిల్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద సబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ మన అకౌంట్ ప్రాబ్లం ఏంటి అనేది చేయాలి. ఇది ఆల్మోస్ట్ మనకి డిసేబుల్ తర్వాతనే రికవరీకి వస్తాయి కాబట్టి డిసేబుల్ అని పెట్టేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మనము అకౌంట్ రికవరీకి సంబంధించిన ఒక చిన్న ప్రాంప్ట్ అయితే రాస్తాము. సో ఇక్కడ ప్రాంప్ట్ కావాలంటే మెంబర్షిప్లో జాయిన్ వాళ్ళకైతే కనిపిస్తుంది, షార్ట్స్లలో చూడొచ్చు. ఇక్కడ మనము అలాగే అకౌంట్ ప్రాబ్లం ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదండి, ఐడి అని ఎంటర్ చేయమని చూపించడము, ఎంటర్ చేశాక ఎర్రర్ అని చూపించడం ఉన్నాయి కదా, ఆ 2 స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి ఫొటోస్ అన్నీ కూడా లోడ్ అయినాయా లేదా చెక్ చేసుకొని ఇక్కడ పక్కకి సెండ్ అనే సింబల్ ఉంది కదా, దాని మీదనైతే క్లిక్ చేయాలండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనము కేవలము మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ని ఓపెన్ చేసి మాత్రమే మనము ఇలాగా మెయిల్స్ అయితే సెండ్ చేయాలి. ఇలా మెయిల్స్ సెండ్ చేసిన తర్వాతనే మనకి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అనే లింక్ మనకి 48 అవర్స్లో డెఫినెట్గా వస్తుంది. అకౌంట్